a very warm welcome on board this special charter flight. We're really happy to have you with us today. I'd like to take a moment to thank the government of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu and Shri Nara Lokesh for arranging this aircraft and making it possible for us all to travel together with utmost safety and comfort. Thank you. Please use the light of the panel above. Our Hello 6E magazine is available. Jai Nara Lokesh! Jai! Jai Pranav! Jai! నేపాల్లో చిక్కుకున్న ఆంధ్ర రాష్ట్ర టూరిస్టులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. మంత్రి నారా లోకేష్ చొరవతో ఎట్టకేలకు వారు ప్రత్యేక విమానంలో వైజాగ్, రేణిగుంటలకు చేరుకుని అక్కడి నుంచి వారి స్వస్థలాలకు వెళ్లారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విహారయాత్ర, తీర్థయాత్ర, ఉపాధి, ఉద్యోగం, వ్యాపారం, ఇతర పనులపై నేపాల్ వెళ్లిన వారు అక్కడ అల్లర్ల కారణంగా చిక్కుకుపోయారు. ఆ దేశంలోని 12 ప్రాంతాల్లో 217 మంది ఏపీ వాసులు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం 144 మందితో కాఠ్మాండు నుంచి విశాఖకు చేరుకుంది. వీరిలో విశాఖలో 104 మంది దిగారు. మిగతా 40 మంది అక్కడి నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికి అండగా నిలబడిన నారా లోకేష్ గారి నాయకత్వం. విశాఖ విమానాశ్రయంలో దిగి రన్వే నుంచి లాంజ్లోకి చేరుకున్న వారికి ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ప్రత్యేకంగా ప్యాకింగ్ చేసిన అల్పాహారం అందించారు. వారిలో 40 మంది రాయలసీమలోని వివిధ ప్రాంతాలకు చెందినవారున్నారు. అదే విమానంలో వారిని రేణిగుంట విమానాశ్రయానికి పంపారు. మిగిలిన 104 మందిని విశాఖ నుంచి స్వస్థలాలకు తరలించారు. ఇక నేపాల్ నుంచి వచ్చిన వారికి విశాఖ ఎంపీ శ్రీ భరత్, ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, కమిషనర్ శంకబ్రత బాగ్చి తదితరులు స్వాగతం పలికారు. నేపాల్ అల్లర్లలో చిక్కుకున్న తెలుగు ప్రజలను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు మంత్రి లోకేష్ కృషి చేశారని పల్లా శ్రీనివాసరావు అన్నారు. నేపాల్ దేశంలో జరిగినటువంటి అల్లర్ల కారణంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు వారు ఆ నేపాల్ లో ఉన్నటువంటి పరిస్థితిలో మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, భవిష్యత్ నాయకులు, యువ నాయకులు లోకేష్ గారి చొరవతో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు వారిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఎంబసీతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి తెలుగు వారిని అందరినీ కూడా ఒక స్పెషల్ ఫ్లైట్ వేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. సుమారు 144 మందిని ఈ రోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఇక్కడి నుంచి వాళ్ళ స్వగ్రామాలకి వెహికల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతా కూడా లోకేష్ బాబు యొక్క చొరవతో జరిగిందని చెప్పి తెలియజేస్తుంది. చాలా రాష్ట్రాల కన్నా మన ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా ఒక ముందడుగులో ఉంది. మనకి ఆర్టీజీఎస్ ఒక మంచి డిపార్ట్మెంట్, దాని మంత్రి మన లోకేష్ గారు కూడా టీంని అంతా, అంటే మన హోమ్ మినిస్టర్ అనిత గారు, దుర్గేష్ గారు అందరూ కలిసి టెక్నాలజీ, టీం వర్క్, ఆలోచన బాగా ఉంటే ప్రభుత్వం ఎంత బాగా పనిచేయగలుగుతుంది అనేది ఇది ఒక చిన్న ఉదాహరణ. 144 మంది వల్ల సమిష్టి కృషి, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వం అందరూ కలిసి పనిచేస్తే ఇప్పుడు వీళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటుంటే మాకు చాలా ఆనందంగా. గురువారం ఉదయానికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం కాఠ్మాండు చేరుకుంది. పోఖ్రాలో తలదాచుకున్న 10 మందిని ప్రత్యేక విమానంలో కాఠ్మాండు తీసుకువచ్చారు. వారితో పాటు అప్పటికే అక్కడున్న 134 మంది కలిశారు. మొత్తం 144 మందితో ప్రత్యేక విమానం రాష్ట్రానికి చేరింది. తీవ్ర ఆందోళనలో ఉన్న తమతో నిరంతరం మాట్లాడుతూ ధైర్యాన్నిచ్చి తిరిగి వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ భవన్ అధికారులు, రాష్ట్ర అధికారులకు యాత్రికులు కృతజ్ఞతలు తెలిపారు. మీరే ఉన్నారు. లేదు అంటే ఆ నైట్ మొత్తం మాకు ప్రాపర్ గా స్లీప్ లేదు, భయపడుతూనే ఉన్నాము. ఎందుకంటే అక్కడ అప్రోచ్ అవ్వడం మాకు తెలియదు, కొంచెం రిస్క్ అంటే వీళ్ళు ఎప్పుడైతే అప్రోచ్ అయ్యారో అప్పటి నుంచి మాకైతే సేఫ్ గానే ఉంది. ముందైతే ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా కూడా ఉంది. మేము ఎప్పుడైతే ఫ్లైట్ లో ఎయిర్పోర్ట్ కి వచ్చామో అప్పటి నుంచి కాల్స్ లో అంతా కూడా ఉన్నారు. ఎందుకంటే పాస్పోర్ట్ లేదు, అందరం వెళ్ళింది బై బస్సాలు వెళ్ళాము. అది లేకపోయినా అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఇమిగ్రేషన్ అంతా కూడా ఇక్కడ నుంచి గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేసింది, ఏ ఇష్యూ లేకుండా రావడానికి. సో మేమైతే గవర్నమెంట్ కి థ్యాంక్ఫుల్గా ఉన్నాం. మధ్యాహ్నం స్టార్ట్ చేశారు, రాత్రికల్లా మాకు అప్డేట్ వచ్చేసింది. రేపు పొద్దున మీకు ఫ్లైట్ పంపిస్తాం, రేపు మధ్యాహ్నం మీకు బయలుదేరి వచ్చేసి
లొకేషన్ అండి అని చెప్పి 24 అవర్స్లో మేము ఇక్కడ ఉన్నామండి చెప్పాలంటే. లోకేష్ గారు అండి, నారా లోకేష్ గారు, మన ప్రభుత్వం. అందులో అనుమానం లేదు. ధన్యవాదాలు. ఇంకా చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా చెప్పించారు. మనస్ఫూర్తిగా ఆయనకు, ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 24 అవర్స్లో మేము ఇక్కడ ఉన్నాం. చూడండి, ఇలా వెహికల్స్ ఏర్పాటు చేయడం కానీ అది మామూలు విషయం కాదు. ఏదో పిలిపించేసి వదిలేచ్చు. బట్ ఇక్కడే కాదు, వైజాగ్లో కూడా మాకు చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు, స్నాక్స్ ఇచ్చారు, ఫ్లైట్లోని అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారు. వీఐపీని ట్రీట్ చేసినట్టు ప్రతి ఒక్క యాత్రికుని ట్రీట్ చేయడం అనేది ఇప్పటివరకు నేనైతే చూడలేదు. ఇది ఫస్ట్ టైం. ధన్యవాదాలండి. సెక్రటేరియట్ సచివాలయం నుంచి వెంటనే ఫోన్లు రావడం, ఆధార్ కార్డులు అప్లోడ్ చేయమంటాము. వాళ్ళు ఆల్మోస్ట్ 24 అవర్స్ పనిచేశారు. మినిస్టర్ గారు అయితే అన్నిటి ప్రోగ్రామ్ కూడా మానుకొని మా కోసమే ఉన్నారు అంటే చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలి సార్కు. ఆయన తండ్రి గారిని ఫాలో అవుతున్నాను నేను. ఆయన ఇంతకుముందు ఇవాక్యువేషన్ ఎలా చేశారు ఉత్తరాఖండ్లో, దాన్ని చూసి మేము నేర్చుకున్నాము, రోల్ మోడల్ లాగా అని అన్నారు. నాకు అది బాగా నచ్చింది. ఒక యువ నాయకుడిగా వాళ్ళ తండ్రిని ఫాలో అవ్వడము, మంచిని తీసుకోవడము, నేర్చుకోవడం అనేది చాలా డెవలప్మెంట్. ఆయనకు మంచి ఫ్యూచర్ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ అందరి ఆత్మీయ స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ మీకోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. మీ అందరినీ సురక్షితంగా స్వస్థలాలకు తీసుకెళ్లే అవకాశాన్ని కల్పించారు. ఇందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అని ఎయిర్ హోస్టెస్ ప్రకటించే వీడియోని ప్రయాణికులు విడుదల చేశారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికి అండగా నిలబడిన నారా లోకేష్ గారి నాయకత్వం. నాయకత్వం